వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కల్వకుర్తి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జరిగిన మీటింగ్ లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి వహించారని, దానికి అనుగుణంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసిన వెంటనే నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి మున్సిపాలిటీకి 72 కోట్ల రూపాయల నిధులను, ఆమనగల్ మున్సిపాలిటీకి 65 కోట్ల రూపాయల నిధులను కేటాయించారని, అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కొనియాడారు. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి, ఆమనగల్ మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ రోజు ఆమనగల్ 15 వార్డులకు, కల్వకుర్తి 22 వార్డులకు మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీ ఫామ్స్ ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అందజేశారు. గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటే ఉంటారని, ఎన్నికల్లో కల్వకుర్తి, ఆమనగల్ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. ఓకే సార్. 14వ వార్డు. ఓకే సార్. చందన ఇటు ఇటు. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. సార్ ఇటు సార్. సార్ సార్ ఒక్క నిమిషం అయిపోయింది నడుగు బాబు అయిపోయింది సార్. తొందర ఓకేనా? ఓకే సార్. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్స్ బ్రహ్మాండంగా నడుస్తాయి. మొన్న చూసినట్లయితే లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్ ఎలక్షన్స్ మంచిగానే ఇక్కడ వచ్చినాయి. అదేవిధంగా కల్వకుర్తి చుట్టుపక్కల కావచ్చు, ఆమన్గల్లో కావచ్చు, మరి అక్కడ కూడా మేము మాడుగులో కావచ్చు, అంతాల కావచ్చు, కొద్దిగా తలకొండపల్లిలో తక్కువగా వచ్చినాయి. ఇది మార్పు కోరుకుంటున్నారు. ఆమన్గల్లో చెప్తా ఉన్నారు, ఆమన్గల్ మున్సిపాలిటీలో మార్పు కోరుకుంటున్నారు సార్. ఈ మార్పుకు మీరు మరి ఎంతవరకు సహకరిస్తారో మేము చూడాలి. మీకోసం అయితే మేము కల్వకుర్తి మున్సిపాలిటీ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దయచేసి కల్వకుర్తి మున్సిపాలిటీ ఓటర్లందరూ కూడా వినాలి. మన ప్రాంత ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునర్నిర్మించిండ్రు. ఏదైతే 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ప్రజాపాలన ఎట్లా చేసిండో మనం చూసినాం. ఆయన పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి తనకు నచ్చిన విధంగా పరిపాలన సాగించిన విషయం మర్చిపోకూడదు. 2 సంవత్సరాలలో దాదాపు డైలీ 16 గంటల సమయాన్ని వెచ్చిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ప్రజల మధ్యనే బతుకుతూ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా సంక్షేమము ప్లస్ శాశ్వతమైన అభివృద్ధిని చేయాలన్న ఒక సంకల్పంతో ఈ 2 సంవత్సరాలలోనే మంచి ప్రగతిని, ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించడం జరిగింది. ఈ విషయంలో ఎవరు కూడా డౌట్ పడట్లేదు. మరి అలాంటప్పుడు అలాంటి వ్యవస్థను కోరుకుందామా, మళ్ళీ రాచరిక వ్యవస్థను కోరుకుందామా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. 2 సంవత్సరాలు 100 బెడెడ్ హాస్పిటల్, 50 బెడెడ్ మెటర్నిటీ సెంటర్, దీంతో పాటు ప్రతి ఒక్క విషయంలో కూడా 100 కోట్లకు పైగా ఇక్కడికి ఈ మున్సిపాలిటీకి తేవడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకు పోతున్న సందర్భం ఇది. ఉచిత బస్సు తీసుకోండి, సిలిండర్ తీసుకోండి, ప్రతి గృహిణికి ఈరోజు గృహంలో కరెంట్ ఫ్రీ చేసేసాం. ఆల్మోస్ట్ 200 యూనిట్ల వరకు ఫ్రీ. ఇదే కాకుండా శాశ్వతంగా ఎంతో కాలంగా ఇండ్లు ఇవ్వలేదు. మరి ఏ గ్రామంలో కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఈ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల అప్పు ఉన్నప్పటికీ కూడా ఇంద్రమ్మ ఇండ్లను ప్రతి గ్రామానికి, ప్రతి మున్సిపాలిటీకి అద్భుతంగా కట్టడం జరిగింది. ఎంత సంతోషపడుతున్నారంటే 9.5 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలే, ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చాం. ఎవరు అర్హులైతే వాళ్ళందరికీ కూడా ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తూ సన్న బియ్యం భోజనం ప్రతి ఒక్కరు తినాలన్న సంకల్పంతో ఎంత కష్టమున్నా, ఆర్థికంగా ఎంత భారం ఉన్నా
ప్రజలకు ఒక సంక్షేమాన్ని, శాశ్వతమైన అభివృద్ధిని పంచుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మన ప్రాంత ముద్దు బిడ్డ, ఇది మర్చిపోకూడదు. ఆయన ఆశీర్వదించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ, ఆయన ఆశీర్వదించినటువంటి క్యాండిడేట్లందరూ నిలబెట్టినాం కాబట్టి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి కల్వకుర్తి పట్టణ పౌరుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ విన్నవించుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క చేతి గుర్తు మీద ఓటేసి రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణమైన మద్దతు ప్రకటించాలని సందర్భంగా కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. మరి కల్వకుర్తిలో 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఒకటి కల్వకుర్తి 22 వార్డ్స్, అదేవిధంగా ఆమన్గల్లో 15 వార్డ్స్ ఉన్నాయి. కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో 2 మున్సిపాలిటీస్లలో ఈరోజు అందరి క్యాండిడేట్స్కు బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఇంతకు మొదలే ఆమన్గల్లో 15 బీఫామ్స్ వారికి ఇచ్చేసేసి మరి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కు సబ్మిట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచిగా డెవలప్ అవుతుందని చెప్పేసి ఈరోజు పబ్లిక్ చెప్తున్నారు. దీనికి కారణం ఏంటిదంటే వచ్చిన 2 సంవత్సరాల లోపట్నే మొన్నటికి మొన్న 15 కోట్ల రూపాయలు కల్వకుర్తికి మున్సిపాలిటీకి, అదేవిధంగా 15 కోట్ల రూపాయలు ఆమన్గల్ మున్సిపాలిటీకి ఒక 3 మంత్స్ కిందనే పెట్టడం జరిగింది. మరి అది టెండర్ అయినది, అదేవిధంగా అగ్రిమెంట్ కూడా చాలా వర్క్స్ కూడా స్టార్ట్ చేసింది. గతంలో కల్వకుర్తిలో కానీ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆమన్గల్ మున్సిపాలిటీలో ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మెరుగైన సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ కూడా వారికే ఉంది కాబట్టి అడిగినెంబడే ఫండ్స్ ఇస్తూ మరి ఈ మున్సిపాలిటీస్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతవాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్వకుర్తిలో కానీ అదేవిధంగా ఆమన్గల్లో కానీ కేవలం ఈ మున్సిపాలిటీస్కి చెప్తున్నాను, మరి దాదాపుగా 70 కోట్ల రూపాయలు కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇప్పటికే మేము ప్రొసీడింగ్స్ ఇచ్చున్నాం. వర్క్స్ అయినాయి కొన్ని, ఇంకా కొన్ని వర్క్స్ ప్రాసెస్ అయితే ఉన్నాయి, ఇంకా కొన్ని కొబ్బరికాయలు కొట్టేది కొన్ని మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా ఆమన్గల్లో కూడా 63 కోట్ల రూపాయలు, ఎప్పుడు కూడా అది చిన్న గ్రామాన్ని మున్సిపాలిటీగా చేసినాం. మున్సిపాలిటీ చేసిన తర్వాత డెవలప్మెంట్కి వస్తాను అస్తవ్యస్తమైనటువంటి రోడ్లు కానీ అక్కడ రోడ్ వైడనింగ్ కానీ రకరకాల ఇబ్బందులు అక్కడ ఉంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ అదేవిధంగా డంపింగ్ యార్డు కూడా అక్కడ ఉంది. వీటన్నిటి కోసానికి ఇప్పటికే 63 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. మరి మీరు ఒక 15-20 సంవత్సరాలు కనీసం వెనక్కి వెళ్ళినా ఇంకా అంతకంటే ఎక్కువ కూడా వెళ్ళొచ్చు. ఒక 30 సంవత్సరాల నుంచి తీసుకున్నా కూడా ఇంత అమౌంట్ ఎప్పుడు కూడా వచ్చి ఉండదు ఈ మున్సిపాలిటీస్. కొత్తగా అయిన మున్సిపాలిటీ అప్పుడు గ్రామం ఉన్నా మరి ఒక చిన్న గ్రామం లాగా చూసిన తప్ప అక్కడ ఏం డెవలప్మెంట్ లేదు. ఇప్పటికి కూడా ఇంకా చాలా డెవలప్ చేయాల్సిన మరి పరిస్థితి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కలిసినప్పుడు ఈ ప్రాంతవాసి మీరు అందరూ మీ మీద ఆశలు పెట్టుకున్నారు అని చెప్పేస్తే మరి అడిగిన వెంబడే ఫండ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూస్తే లైబ్రరీ కోస్తానికి, అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ ఒక 43 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి ఇప్పుడు ఆల్రెడీ కల్వకుర్తిలో 100 పడకల హాస్పిటల్ను మనం అంటే వర్క్ కూడా స్టార్ట్ అయ్యి అంటే ఆమన్గల్లో కూడా కంప్లీట్ అయికొచ్చినది బిల్డింగ్ ఒక 50 పడకల హాస్పిటల్. ఇక్కడ 14 కాన్స్టిట్యున్సీస్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉంటే 13 కాన్స్టిట్యున్సీలలో హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఇంత పెద్ద ప్రాంతం మరి వైద్య సౌకర్యం లేనటువంటిది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యధిక నిధులు వైద్యానికి అంటే హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కడ తీసుకున్న రోడ్స్ కావచ్చు, మంచినీళ్ళ వసతి కావచ్చు, ఇవేవి తీసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైందని చెప్పేసి ప్రజలు కూడా మాట్లాడతారు. శ్రీనివాస్ గౌడ్ గారిని, ఆయిల శ్రీనివాస్ గౌడ్ గారిని ఇన్ఛార్జిగా మరి ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఆమన్గల్కు పెట్టుకోవడం జరిగింది. వారు కూడా చాలా పట్టుదలతో ఉన్నారు. ఈ ప్రాంతంలో సేవ చేసినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా మేము ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీస్ని మేము కైవసం చేసుకోవడానికి మా పాత్ర పూర్తిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తూ ఉన్నారు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. 100% అంటే 22కు 22 ఇక్కడ గెలుచుకుంటాం. అదేవిధంగా ఆమన్గల్లో కూడా గెలుచుకుంటాం. ఇట్లో మన సామరస్యంగా ఉండి ప్రజలలోకి వెళ్ళి ఒకరికి ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ పార్టీ కోసం కూడా పనిచేసే వాళ్ళను మరి ఈ రాత్రికి మా ఇన్ఛార్జ్ అయినటువంటి బాలాసింగ్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ మరి